పల్నాడు జిల్లా మాచర్ల గ్రామంలో ఒంటరిగా ఉన్న ఓ మహిళా ఉద్యోగి ఇంటి తలుపు తట్టి లోపలకు వెళ్లి కత్తితో బెదిరించి చేతులు కాళ్లు కట్టేసి అఘాయిత్యం చేసిన ఘటన రాష్ట్రంలో సంచలనాన్ని సృష్టించింది. ఈ ఘటనను వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు మాజీ మంత్రి తానేటి వనిత. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు కానీ యువతులకు కానీ చిన్నారులకు కానీ ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. ముఖ్యంగా ఈ సంఘటన చూసినట్లయితే ఇంటిలో ఉన్న మహిళని, ఆమె ప్రభుత్వ ఉద్యోగి, ఒంటరి మహిళ తలుపు తట్టి మరీ వెళ్ళి ఆమె మీద అఘాయిత్యం చేశారు అంటే ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రంలో నేర ప్రవృత్తి ఎంతగా పేటరేగిపోతున్నది అన్నది మనందరికీ అర్థమవుతుంది. ఈ రోజున ఈ నేరాలకి కారణం ఏంటి? ఆమె ఎంతో ప్రాధాయపడిందంట. నన్ను ఏమీ చేయొద్దు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నేను దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నానని ఆమె కాళ్ళ వేళ్ళ పడినా కూడా వినిపించుకోని పరిస్థితి. అంటే అతను మద్యం మత్తులో, గాంజా మత్తులో ఉన్నాడని ఈ మధ్యనే ఆ పోలీసులు నివేదికలో ఉండొచ్చు అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నారు. కానీ అది అనుమానం కాదండి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ నేరాలన్నీ కూడా పెరిగిపోవడానికి, ఈ నేరాలన్నీ చేయడానికి ప్రధాన కారణం ఆంధ్ర రాష్ట్రంలో మద్యం ఏరులై పారడం. ఈ రోజున అఘాయిత్యాలు చేస్తున్న ఎవరైతే ఉన్నారో వీళ్ళు నిందితులు, వాళ్ళని సపోర్ట్ చేస్తుంది ఈ రోజున ఈ ప్రభుత్వం. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అనివ్వరు. మేము ఇబ్బంది పడుతున్నామని మహిళలు లేదా ఇబ్బంది పడుతున్న బాలికలు, యువతులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే కనీసం కంప్లైంట్ తీసుకోలేని పరిస్థితిలో పోలీస్ వ్యవస్థ.